ఏమైందన్నా? ఎందుకు టెన్షన్ ఇంటి పడుతున్నావు? ఈఎంఐ ఉంది కదా, శాలరీ వచ్చి ఇంకా 3 days పడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత కట్టాలి? 30,000 రా. ఉన్నాయా నీ దగ్గర ఏమన్నా? నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పరా. రేపు ఇంటి ఈఎంఐ కట్టాలి. ఒక 30,000 ఉంటే ఈ ఒక 3 days లో ఇప్పించేస్తాను. వేస్తున్నా చూడరా మీ అన్న నంబర్కి. నాకే డబ్బులు వచ్చే టైం లేదులే, మీకు అడ్జస్ట్ అయినాకే డబ్బులు రిటర్న్ చేయండి. థ్యాంక్స్ రా. రే తమ్ముడు, నీ ఫ్రెండ్ నాకు డబ్బులు ఇచ్చాడు రా. ఎందుకు? నీకు అవసరం ఉంది కదన్నా, అందుకే వాంతో ఇప్పించాను. వాడు కూడా అన్నా నాకు హెల్ప్ చేసేది. నువ్వు వాంతోనే ఫ్రెండ్షిప్ చేద్దంటావు. రేయ్, ఎన్నిసార్లు చెప్పినా నీకు వాంతో తిరగద్దని చెప్పి? ఫస్ట్ వెళ్ళి నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. వాంతో తిరిగినావు అనుకో ఏంటికి పనికి రాకుండా పోతావు. వాడు అలాంటోడు కాదన్నా, చాలా మంచోడు. ఇప్పుడు కాదురా, ఏదో ఒకటి తెలుస్తుంది నీకు వాడు మంచోడో చెడ్డోడో అనేది. మనకి ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేస్తారో వాళ్ళే అన్న మనోళ్ళు. నీ ఫ్రెండ్కి నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను రా. డబ్బులు వేసినందుకు థ్యాంక్స్ చెప్పు, అలాగే సారీ కూడా. ఏం అవసరం లేదులే అన్న, వాడేం అలా తప్పుగా అనుకోడు.